హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చాలా బాగలేదు, కొంచెమే బాగున్నాము. ఎందుకంటే ఈ 3-4 రోజుల నుంచి అసలు బ్లాగ్ అయితే పెట్టలేదు. ఇప్పుడే నేను డ్యూటీ నుంచి వచ్చి ఇప్పుడే ఒక చిన్న బ్లాగ్ చేద్దాం అనేది చేస్తున్నాము. అయితే మేము 4-5 డేస్ నుంచి ఏ బ్లాగ్ చేయలేదు, ఎందుకంటే చాలా బిజీ అయిపోయింది. ఇప్పుడే రూమ్ షిఫ్టింగ్, అంటే రూమ్ ఖాళీ చేసి కొత్త రూమ్కి వచ్చేసి మళ్ళీ అక్కడ రూమ్ ఖాళీ చేయడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్త రూమ్ సామాన్ చదువుకోవడము, అదే సరిపోయింది. ఇంకా అయితే వీడియో అయితే ఏం చేయలేదు. ఇంకా రూమ్ షిఫ్టింగ్ వీడియోలు చేద్దాం అనుకున్నాను, అసలు అది చేసిన కానీ వీడియోలన్నీ డిలీట్ అయిపోయినాయి. అయితే ఈ మధ్యలోనే రూమ్ షిఫ్టింగ్ చేసిన తర్వాతనే మా మామ హాస్పిటల్ ఉన్నాడు, అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో ఉండి అసలు ఏ వీడియో అయితే చేయలేదు. ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడం సరిపోయింది. ఇక్కడ డ్యూటీకి వెళ్ళాలి, అక్కడ మామ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఇంకా ఇంట్లో మేము షిఫ్ట్ చేసిన సామాన్ అంతా చదువుకోవడం, అదే సరిపోతుంది. ఇంకా అందుకే ఈ వీడియోని అయితే ఏం చేయలేదు. మా మామ దగ్గరికి రోజు నైట్లో 3 రోజులు నైట్లో మా అమ్మ దగ్గరనే ఉన్నా. డ్యూటీ నుంచి రావడము, మళ్ళీ మామ దగ్గరికి వెళ్ళిపోవడము, అక్కడ హాస్పిటల్లో ఆయన చూసుకోవడము, మళ్ళీ నేను ఇంటికి వచ్చి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవడము, ఇదే బిజీ అయిపోయింది. అందుకని అసలు వీడియోని అయితే ఏం పెట్టలేదు. గేమింగ్ ఛానల్ కూడా ఉంది, గేమింగ్ ఛానల్ కూడా అసలు ఏం వీడియో కూడా పెట్టలేదు. ఇదే బిజీలో ఉండడే వీడియో అయితే పెట్టలేదు. సో మా పిల్లలు అయితే చాలా అడుగుతారు వీడియో చేద్దామని, కానీ నాకే టైం ఉండలేదు. అందుకనైతే వీడియో అయితే ఇంతవరకు ఒక వీడియో కూడా పెట్టలేదు. సో ఫ్రెండ్స్, మేము మళ్ళీ 3 రోజుల తర్వాతనైనా ఖచ్చితంగా ఒక వీడియో చేద్దామని ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను. మా మామ హాస్పిటల్ ఉండడం వల్లనే వీడియోని అయితే ఏ వీడియో చేయలేదు. ఏమైంది మా పాప మొన్న వర్షం పడింది, చెప్పలేదు మొన్న వర్షం పడింది కదా, ఒక 2 డేస్ బ్యాక్ ఫుల్ గాలి వచ్చి వర్షం అయితే ఫుల్ పడింది కదా. సో ఆ గాలి వచ్చినప్పుడు ఇవి భయపడ్డదంట. అయితే ఇప్పుడు చిన్న ఏ గాలి వచ్చినా కానీ గాలి వస్తుంది ఇంట్లోకి పోదాము, గాలి వస్తుంది ఇంట్లో డోర్ కూడా పెట్టనిస్తలేదు. మీరు ఇక్కడ ఇక్కడ రా కానీ అఖిల్, ఇక్కడ రా, నువ్వు అక్కడ ఉండవు కానీ ఇక్కడ కనిపిస్తున్నా. అయితే ఏ చిన్న గాలి వచ్చినా కానీ డోర్ పెట్టేస్తుంది, లోపలికి వస్తుంది. డోర్ పెట్టే అంటుంది, గాలి వస్తుంది, లోపలికి పోదామంటుంది. కిటికీలు కూడా ఓపెన్ చేయనిస్తుంది గాలి వస్తే. గాలికి భయపడ్డది. మొన్న వచ్చిన గాలికి ఇక్కడ మేము బయట వాషింగ్ మిషన్ అక్కడ వాషింగ్ మిషన్ పెట్టినాం కదా, ఆ వాషింగ్ మిషన్ అయితే గాలికి పడిపోయిందంట కింద. ఇంకా అప్పటి నుంచి భయపడుతుంది అనమాట. వాషింగ్ మిషన్ పడిపోయిన కాడి నుంచి గాలి వస్తుందని భయపడతా ఉంది. ఇంకా అమ్మో గాలి వస్తుందా? అగ్గో ఇదే ఇక మా నాయనమ్మ, మా అమ్మ వాళ్ళ వదిన అమ్మ వాళ్ళ వదినే. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు ఇంకా వస్తూ ఉంటాయి బ్లాగ్స్. ఇదైతే చాలా లేట్ అయిపోయింది. అయితే మామ ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా మేము ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజు కూడా వెళ్ళాలి. నిన్న అయితే హాస్పిటల్కి వెళ్ళలేదు. నిన్న పొద్దున వచ్చాం కానీ హాస్పిటల్ నుంచి నిన్న మళ్ళీ సాయంత్రం వెళ్ళాలనుకుని వెళ్ళలేదు. ఇంకా ఈరోజు కూడా వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడు టైం అయితే ఇప్పుడు ఈ టైంకి వచ్చిన ఇంటికి. సో ఇంటికి వచ్చి నేను డ్రెస్కి తిప్పలేదు, వెంటనే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాము. సో మీ అందరినీ మళ్ళీ ఒకసారి కలిసి, అంటే బ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు అని అడగకుండా ఉంటారు కదా. సో అందుకని మీ విషయం మీకు తెలవాలని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. సైలెంట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి, ఓకేనా? ఈ వీడియో ఇప్పుడు రికార్డ్ చేస్తుంది కెమెరా పట్టుకుని వచ్చేసి కన్నయ్య. అందుకే కన్నయ్య అనుకున్నాడు, నేను ఇక్కడ ముంగట నేనున్నా. ఇగో మా అఖిలో హాయ్ చెప్పు అందరికి. హాయ్ దీక్షితమ్మ, మా రూమ్ పక్కన ఉంటాను. మా దైవంలో ఫ్రెండ్స్ తెలుసు కదా మీకు, ఆల్రెడీ ఈ వీడియోలో చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు.
సో చాలా రోజులు అంటే 4-5 రోజులు అయిందని చెప్పేసి చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నా. సో వెంటనే అప్లోడ్ చేస్తాం ఇక్కడ. ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఓకేనా? నేను లేకపోతే ఇంకా నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు వీళ్ళు కొన్ని ఫోటోలు తీసిరంట మా పాపవి. ఆ కొన్ని ఫోటోలు నేను మన వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి, ఓకేనా? ఈ వీడియో ఇప్పుడు ఎండింగ్లో పెడతాను. మా పాపకు డ్రెస్ వేసి కొన్ని ఫోటోలు తీసిరంట. సో ఆ ఫొటోస్ అయితే నేను చూపిస్తాను, ఓకేనా? ఫొటోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ పెట్టండి, ఓకే? సో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.